హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొంతమంది తరచుగా నీరసంగా కనిపిస్తూ ఉంటారు. చిన్న పని చేసినా అలసిపోవడం, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, ఆకలి అంతగా లేకపోవడం ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కారణం ఏంటి అని హాస్పిటల్‌కి వెళితే తేలింది ఏంటంటే ఒంట్లో రక్తం తక్కువగా ఉండడం వల్ల అని. అంటే ఏదైనా వాహనం నడవాలి అంటే పెట్రోల్ గాని, డీజిల్ గాని ఎంత ఇంపార్టెంటో మన బాడీ ఆరోగ్యంగా తన పని తాను చేసుకోవాలి అంటే మన ఒంట్లో రక్తం కూడా సరిపడా ఉంటేనే మన బండి ముందుకు కదులుతుంది. మరి ఇలా బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకుంటే నేచురల్ గా మన శరీరంలో బ్లడ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు? మన శరీరంలో బ్లడ్ నేచురల్ గా తయారవ్వడానికి ఉపయోగపడే కొన్ని హెర్బల్ జ్యూస్లు ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. ఈ జ్యూస్లు తాగితే చాలు ఒంట్లో రక్తం ఆటోమేటిక్ గా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎలాంటి మందులు వాడాల్సిన పని లేకుండా. అంతేకాకుండా ఈ జ్యూస్ల వల్ల మీ స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, మీ పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ నయమవుతాయి. చాలా హెల్దీగా ఉంటారు, యాక్టివ్ గా కూడా ఉంటారు. మరి ఆ జ్యూస్లేంటో, అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అవి మనకు బ్లడ్ ని ఎలా ఇంప్రూవ్ చేస్తాయి అనే డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మా దగ్గర చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. మానవ శరీరంలో రక్తం తగ్గడాన్ని వైద్య పరిభాషలో ఎనీమియా అంటారు. శరీరంలో ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోవడం వల్ల ఇది సంభవిస్తుంది. రక్తహీనత లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అలసట, బలహీనత, ఎప్పుడూ నీరసంగా ఉండడం, చర్మం పాలిపోవడం, శ్వాస ఆడకపోవడం, గుండె దడ, తలనొప్పి, కళ్ళు తిరగడం, చేతులు కాళ్ళు చల్లబడ్డం వంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాలు గనుక ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా ఇదిగో ఈ జ్యూస్లు ప్రిపేర్ చేసుకుని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మీ బాడీలో బ్లడ్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. మరి ఆ జ్యూస్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఉదయాన్నే మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, ఆ టైంలోనే ఒక పవర్ఫుల్ జ్యూస్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి. అది కూడా కేవలం వెజిటబుల్స్ తో మాత్రమే. ఈ వెజిటబుల్స్ అందరి ఇళ్లలో ఉంటాయి. చాలా తక్కువ ఖర్చుతో మనం ప్రతిరోజు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ జ్యూస్ కి ఏమేమి కావాలి అంటే చిన్న బీట్రూట్ ముక్క, 2 టమాటోలు, ఒక కీరా దోస. వీటిని శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా జ్యూస్ పట్టిన తర్వాత ఇందులో 2 లేదా 3 క్యారెట్లు వేసుకుని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా జ్యూస్ బాగా గ్రైండ్ చేసిన తర్వాత వడకట్టుకోండి ఒక గ్లాసులోకి. ఇప్పుడు ఇందులో కొద్దిగా తేనె, ఎండు ఖర్జూర పొడి. ఈ ఎండు ఖర్జూర పొడి మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. మీకు ఒకవేళ కుదిరితే ఎండు ఖర్జూరాలు తెచ్చుకుని ఎండబెట్టి పౌడర్ చేసి జల్లించి స్టోర్ చేసుకుంటే ప్రతిరోజు కూడా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత గోధుమ గడ్డి పౌడర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. ఈ జ్యూస్ లో చాలా తొందరగా బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ టైంలో 300 ml వరకు ప్రిపేర్ చేసుకుని ప్రతిరోజు తాగండి. ఈ జ్యూస్ ని ఫాస్ట్ గా తాగేకండి, స్లోగా టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ తాగండి. దీనివల్ల ఆ రుచిని మీరు ఆస్వాదించడం మాత్రమే కాదు, నోటిలోని లాలాజలం కూడా ఈ జ్యూస్ లో మిక్స్ అవ్వడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. కాబట్టి ఈ జ్యూస్ ని ఉదయం పూట తీసుకోండి. రెండవదిగా అంటే మధ్యాహ్నం పూట ప్రతిరోజు ఆకుకూరలు మీ ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తహీనత సమస్య ఐరన్ లోపం వల్ల కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఐరన్ ఎక్కువగా ఏ ఆకుకూరల్లో ఉంటుందో వాటిని ఎంపిక చేసుకుని ప్రతిరోజు ఆకుకూరలతో భోజనం చేయాలి. తోటకూరలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. కాబట్టి రక్తహీనత సమస్యను అధిగమించడానికి ఈ ఆకుకూర చాలా బాగా హెల్ప్ అవుతుంది. కేవలం తోటకూర మాత్రమే కాదు, రోజుకి ఒక ఆకుకూరను వారం రోజుల్లో మీరు తీసుకోగలిగితే ప్రతిరోజు చాలా తొందరగా రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. తోటకూర రక్తహీనతను తగ్గించి రక్తాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎర్ర తోటకూరలో ఇనుము శాతం అంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది. తోటకూరలో పుష్కలంగా ఉండే ఐరన్ శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచడం ద్వారా గుండె ఆరోగ్యానికి, బ్లడ్ సర్క్యులేషన్ కు
సహాయపడుతుంది. తోటకూరలో ఐరన్ తో పాటు విటమిన్ సి, విటమిన్ కే, ఫోలెట్ వంటి విటమిన్లుంటాయి. విటమిన్ సి శరీరానికి ఐరన్ గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉండడం వల్ల బ్లడ్ ని బాగా ప్యూరిఫై చేసి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఇక సాయంత్రం వేళల్లో అంటే టీలు కాఫీలు తాగే టైంలో వాటిని అవాయిడ్ చేయండి. వాటి ప్లేస్లో ఒక ఫ్రూట్ జ్యూస్ ఏదైనా తాగండి. అంటే మీకు అందుబాటులో ఉండే ఏ ఫ్రూట్ అయినా సరే మీరు జ్యూస్లా చేసుకుని తాగండి. బత్తాయి కానీ, పప్పాయ కానీ, బనానా ఇలా ఏదైనా సరే ఒక జ్యూస్ని మీరు ప్రిపేర్ చేసుకుని సాయంత్రం వేళలో తాగి చూడండి. చాలా అద్భుతంగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో కూడా మీరు ఖచ్చితంగా ఎండు ఖర్జూర పొడి వేసుకోవడం మర్చిపోవద్దు. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎండు ఖర్జూరం పొడి రక్తహీనతను తగ్గించి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి అవసరమైన పోషణ లభిస్తుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చే అలసట, బలహీనతలను పోగొట్టడంలో ఈ పొడి సాయపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం మరియు రాగి రక్తంలో ఆక్సిజన్ సరఫరాను పెంచడంలో సహాయపడుతుంది. ఎండు ఖర్జూరంలో ఐరన్ శాతం చాలా ఎక్కువ. ప్రతిరోజు దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం వేగంగా పెరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఇక రాత్రిపూట డిన్నర్లో సాధారణ భోజనాన్ని మీరు తగ్గించి డ్రై ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. ఎండు ఖర్జూరాలు, అంజీరా, కిస్మిస్ ఇలాంటివి యాడ్ చేసుకుని ఇంకా ఏమైనా వీటిలో డ్రై నట్స్ కూడా యాడ్ చేసుకుని తినగలిగితే చక్కగా వీటిని రాత్రిపూట డిన్నర్ టైంలో తీసుకోండి. అంటే 6:30-7 మధ్యలో మీరు డిన్నర్ ముగించాలి. ఆ టైంలో వీటిని తీసుకోవడానికి ట్రై చేయండి. బ్లడ్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ ని పెంచడంలో ఖర్జూరం చాలా బాగా కీలకం. ఇందులో ఐరన్ తో పాటు విటమిన్ సి, బి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి సహజ శక్తిని పెంచుతాయి. ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి మరియు విటమిన్లు అంజీర్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ పెంచడంలో, రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సాయపడతాయి. ఎండు ద్రాక్షలో ఐరన్ మరియు రాగి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సాయపడతాయి. రక్తహీనత ఉన్నవారికి ఇది చాలా మంచిది. బాదంలో రాగి, ఐరన్ మరియు విటమిన్లు ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సాయపడతాయి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ ని ఎలా పడితే అలా తినడం కంటే కూడా కొంచెం సోక్ చేసుకుని తినడం మంచిది. మీరు రాత్రిపూట తినాలి అనుకుంటే ఉదయాన్నే మీరు ఎంత క్వాంటిటీ ఏమేమి డ్రై ఫ్రూట్స్ తింటారో వాటిని నానబెట్టుకుని నైట్ డిన్నర్ లో తినండి. ఒకవేళ ఉదయం తినేవాళ్లైతే రాత్రిపూట నానబెట్టుకుని తింటే మంచి పోషకాలు అందుతాయి. చూసారు కదా, రక్తహీనత సమస్య ఉన్నా లేకపోయినా ఈ డైట్ మీరు ఫాలో అయితే మీకు రక్తహీనత సమస్య వచ్చే అవకాశమే ఉండదు. ఒకవేళ ఇప్పటికే రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళు వెంటనే ఈ డైట్ ని ఫాలో అయిపోండి. చాలా అద్భుతంగా ఇంట్లో ఉంటూనే మందులు వాడకుండా బ్లడ్ ని చక్కగా ఇంప్రూవ్ చేసుకుని ఈ జ్యూస్లను అలాగే డ్రై ఫ్రూట్స్ ని అలాగే ప్రతిరోజు ఆకుకూరలను తీసుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. నీరసం తగ్గిపోతుంది, చురుగ్గా ఉంటారు. టోటల్ బాడీకి కావలసిన పోషకాలన్నీ కూడా ఈ డైట్ వల్ల మీకు అందుతాయి. కాబట్టి తప్పకుండా మీ డైట్ లో ఈ మార్పులు చేసుకోండి. కేవలం బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడం మాత్రమే కాకుండా చాలా రకాలుగా మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ డైట్ మీకు ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.